రాజ్యాంగాన్ని విద్యలో పెట్టాలి 6 నుంచి 10 వరకు లేదా పై వరకు. విద్య సంగతి తర్వాత మన ఉద్యమకారులందరికీ కూడా రాజ్యాంగం చదివిన పరిస్థితి లేదు. మేము మార్క్సిజాన్ని చదివినాం, వెనకాల బ్యాగులు పెట్టుకొని తిరిగింది, కానీ రాజ్యాంగం చదువుకోవాలి, అంబేద్కర్ను చదువుకోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇవాళ రాజ్యాంగం చదవాలి అనే సమయంలో మేమేమో ఇప్పుడు బీసీ ఉద్యమం చేస్తున్నాం. బీసీలకు చట్టసభలలో వాటా అనే అంశం ఒకటేమో, బీసీల చట్టసభలకి 60% చేరుకుంటే రాజ్యాంగం రక్షింపబడుతుంది. ఇంకోవైపు ఏమో అసలు ఈ 60% చేరుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉండాలి కదా. ఒకదానికోటి ముడిపడి ఉంది. బీసీ ఉద్యమంలో ఇవాళ 2 పాయలు, ఒకటి దళిత ఉద్యమం, ఇంకోటి బీసీ ఉద్యమం. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాటిలలో కేవలం 4-5 ఉన్నాం, పెద్దన్న కూడా ఉన్నాడు. బీసీ ఉద్యమం గురించి చేస్తున్నాం. బీసీ ఉద్యమంలో జరుగుతున్న చర్చ ఇవాళ ఒకటి గుర్తు చేయదలుచుకోండి. సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి 50% సీలింగ్ అడ్డం పెట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు, కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది అని ఒకరు. అసలు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ఉంది, బీసీలకు లేదు గనక అది సాధ్యం కాదు అని ఇంకొకరు. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచలేదు, రిజర్వేషన్ల శాతం తక్కువ ఉండాలని తనే అన్నాడు కనుక బీసీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ మాట్లాడలేదు, కాబట్టి అంబేద్కర్ మీద బదనాం చేసే కథ ఒకవైపు నడుస్తుంది. ఇట్లా రాజ్యాంగాన్ని మీద అంబేద్కర్ మీద బురద పోసే కథ ఒకవైపు బీసీ ఉద్యమంలో చర్చ జరుగుతుంది. ఇంకో పాయనేమో రాజ్యాంగం రక్షించుకుందాం అనేది ఇంకో పాయగా మనం ఇక్కడ కూర్చున్నాం. మన గురించి మనకు ఒక నమ్మకం ఉంది, కానీ మన శత్రువు పట్ల కూడా మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం. కేంద్రములోనేమో మనువాదం రాజ్యం వెళ్తుంది, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇదేం చక్కగా లేదు. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా, ఇంకో దగ్గర కాలేజ్ చేసినా, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, మీరు కాదంటే మళ్ళీ నా స్కూల్ పని నేను చేసుకుంటా అనే పద్ధతిలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో ఒక ముస్లింకు మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు. ఇంకోవైపు ఈ మధ్యలో గోశాలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మనం గమనిస్తలేదు, ఆయన ఆర్ఎస్ఎస్ గానే వ్యవహరిస్తున్నాడు కనుక ఇవాళ ఆయన మనం స్కూల్లో ఇది పెట్టాలి అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగినోడికి ఇమీడియట్ గా చిరాకు వస్తుంది, అసలు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండదు ఈ విషయాన్ని మనం. కాబట్టి దీనికి ఉద్యమం చేయాలి అని అంటే కేవలం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ఒక పాయ, అసలు రాజ్యాంగం మనకేం చేసింది అనేది ఇంకో బీసీ పాయ. అది బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్నది ఇప్పుడు. కనుక ఈ 2 ఉద్యమాలు 2 పాయలు కలిసి పోరాడితే తప్ప, ఈ కలిసి పోరాడడానికి తీసుకోవాల్సిన నినాదం ఏంటంటే, ఆనాటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైన లిమిటేషన్స్ మధ్యలో తాను చాలా నష్టపోయి చాలా వేదనను అనుభవించి ఆ ఉన్నకాడికి రాజ్యాంగాన్ని రచించడమే ఒక పెద్ద యుద్ధం. కనుక దాంట్లో ఏమైనా లోటుపాట్లుంటే చేర్చుకోవాల్సినవి ఉంటే చేర్చుకోవాలే తప్ప మార్చుకోవడం మాత్రం కాదనేది మనం ఇవాళ బీసీ సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో ఇక్కడ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, జనాభా దామాషా బీసీ ప్రాతినిధ్యాన్ని పొందుపరుచుకుందాం. ఇది మన నినాదం అయితే, ఈ 2 పాయలు ఒకటైతే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం. ఆ రక్షించుకోవడంలో ఈ 60% బీసీ ప్రాతినిధ్యం ఉంటే గనక ఇవాళ ఎస్సీ ఎస్టీలు కేవలం తక్కువ సంఖ్యలో మాత్రమే చట్టసభల్లో పోతున్నారు కనుక, ఇద్దరు కలిస్తే 22% అవుతున్నారు కనుక చెంచాలుగా మారబడాల్సిన పరిస్థితి అని చెప్పేసి మానేశ్రీ కాంశీరామ్ చెంచాయుగం రాసింది. చెంచాలుగా మారకూడదని అంటే చట్టసభలలో 60% బీసీలు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ అందరూ కలిసి మెజారిటీ అవుతారు. అప్పుడు వాళ్ళ డామినేషన్ తగ్గుతుంది, అగ్రకులాల డామినేషన్ తగ్గుతుంది. అప్పుడు మాత్రమే మనం ఈ అంశాలన్నీ కూడా మనం డిసైడ్ చేయగలుగుతాం సమాజాన్ని. కనుక అది క్యాపిటలిస్ట్ విధానం పోయి సామ్యవాద లేదా అంబేద్కర్ ఆశించిన ఆర్థిక విధానం కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇవాళ ఎస్సీ బీసీ ఉద్యమం ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను తగ్గించుకొని ఈ 2 కలిసి మనం ఆర్గనైజ్ చేసుకునే పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వంచగలుగుతాం.